ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ మేష రాశి వారిని ఉగాది నుండి అయితే ఈ రాశి వారిని రహస్యంగా ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతున్నారు. కనుక మీ జీవితాన్ని సెటిల్ చేయాలనైతే వారైతే ప్రయత్నమైతే చేస్తున్నారు. కనుక ఆ వ్యక్తి ఎవరు? శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే ఒకసారిని గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు 24 గంటలైతే పరిష్కరించబడుతుంది. ఇకపోతే మనం వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి ఉగాది నుండి ఒక వ్యక్తి అనేది రహస్యంగా ఇష్టపడుతున్నారు. కనుక ఆ వ్యక్తి వల్ల వీరికి జరిగే విశేషాలు ఏమిటి? వీరికి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి? ఎటువంటి మలుపు తిరగబోతుంది? ఈ రాశివారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అని పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వారికి ప్రజా ఆకర్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తుల అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు అలంకర ప్రియులు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారు స్త్రీల విషయానికి వస్తే కనుక అద్దం ముందు నిల్చొని తమ అంద చందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఏ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నటువంటి తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు అస్సలు కోల్పోరు. అలాగే ఆర్థిక సహాయం కూడా స్నేహితులు చేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో శత్రువులు ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. అధిక సంఖ్యలో ఎందుకు ఉంటారంటే వీరు యొక్క విశాలమైన భావాలను సంప్రదించమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు వీరికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఈ మేషరాశి వారిని అయితే ఉగాది నుండి అయితే ఒక వ్యక్తి రహస్యంగా ఒకరు ఇష్టపడతారు. వారికి ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది చేత కాదు. అంటే మీపై వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, వారి బయట వ్యక్తపరించలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని చాలా అయితే వారైతే రహస్యంగా ఇష్టపడతారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలని వారైతే ఆరాటపడుతున్నారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికైతే వారైతే చాలా కష్టపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే ప్రదేశంలో కానీ మీ యొక్క బంధువులో కానీ ఉండవచ్చు. మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అందరికీ చెప్పుకోరు. వారు అంటే మాకు ఇష్టమని అందరితో చెప్పుకోరు, కానీ మీతో కూడా చెప్పుకోరు. మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుని పూర్తిగా పూజిస్తూ ఉంటారు. అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాల సహాయం అయితే వీరు మీకు చేస్తూ ఉంటారు. వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు. మీ జీవితాన్ని సెటిల్ చేయటానికైతే వారు నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా? మీకు మంచి ఉద్యోగం అవకాశాలు ఇప్పించాలని కూడా వారైతే ఆరాటపడుతూ ఉంటారు. వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారో వీరు ఖచ్చితంగా ఆ విషయంలో మీకు చాలా అంటే సహాయం అనేది మీకు చేస్తారు. ఒకవేళ మీరు పెళ్ళి కానీ ఎవరైతే ఈ రాశివారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయినట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారు వీళ్ళ మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు. అంటే పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలు వారు చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ విధంగా రహస్యంగా అయితే ఈ రాశి వారిని ఉగాది నుంచి అయితే ఒక వ్యక్తి అయితే ఇష్టపడతారు. మీ జీవితం అనేక రకాలుగా
మలుపులు అనేవి తిరగబోతున్నాయి. కనుక ఈ మేషరాశి వారికి 2025 మార్చి 30 తేదీన ఉగాది నుండి అయితే వీరికి జరగబోయేది 100% మాత్రం ఇదే.